ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియా యూఎస్ డైరీస్. నేను ఈరోజు బెస్ట్ బైకి వచ్చాను. మీకు కొన్ని ల్యాప్టాప్స్ చూద్దాం కదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మాక్సిమం బెస్ట్ బై డిస్ప్లేలో ఉన్న అన్ని ల్యాప్టాప్స్ కవర్ చేయడానికి ట్రై చేశాను. గేమింగ్ ల్యాప్టాప్స్ ఇంకా రెగ్యులర్ ల్యాప్టాప్స్ కూడా చూపిస్తున్నాను ఈ వీడియో. అందరికి రెగ్యులర్ గా ఉన్న ఒక కామన్ డౌట్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ల్యాప్టాప్ ప్రైజెస్ డిఫరెంట్ గా ఉంటాయి డిఫరెంట్ కంట్రీస్ లో, ఈవెన్ తో అవి సేమ్ కంపెనీ రిలేటెడ్ ల్యాప్టాప్స్ అయినా కానీ అని చెప్పి డౌట్ ఉంటది. లో ల్యాప్టాప్స్ ప్రొడక్షన్ అనేది లార్జ్ స్కేల్లో అవుతూ ఉంటది. సో దాని సేల్స్ కూడా ఫ్రీక్వెంట్ గా చాలా ఎక్కువ ఉంటది వెన్ కంపేర్ టు ఇండియా. ఇంకా వాళ్ళకి ఎఫిషియెంట్ సప్లై చైన్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉంటాయి. సో వాళ్ళు కొంచెం కాస్ట్ తగ్గించి అమ్మినా కానీ వాళ్ళకేమంత ఎఫెక్ట్ అనేది పడదు. కానీ ఇండియాలో మనకి మాక్సిమం ప్రైస్ చేంజ్ ఎందుకు వస్తుంది అంటే మనకి ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి పడతాయి. ఇంకా జిఎస్టీ, లొజిస్టికల్ కాస్ట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. ఇంకా మన మార్కెట్ యుఎస్ తో కంపేర్ చేసుకుంటే మనది స్మాలర్ మార్కెట్. సో సేల్స్ అనేవి కూడా తక్కువ అవుతాయి. ఇండియాలో సేల్స్ తక్కువ అవడం వల్ల వాళ్ళు బల్క్ క్వాంటిటీలో ప్రోడక్ట్స్ అనేవి తెచ్చి పెట్టుకోరు. ఓన్లీ వాళ్ళకి ఎన్నైతే కావాలో అన్ని మాత్రమే తెప్పించుకుంటూ ఉంటారు. సో వాళ్ళు తెప్పించుకునే ప్రతిసారి వాళ్ళకి షిప్పింగ్ కాస్ట్ పడుతుంది, ఇంకా ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా పడుతూనే ఉంటాయి. వాటి వల్ల టోటల్ ప్రైస్ అనేది ఎంతో కొంత అయితే ఎఫెక్ట్ అయ్యి కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కొన్ని రీజన్స్ ఎందుకు మన దగ్గర కంటే యుఎస్ లో ప్రైజెస్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నదాన్ని. ఇంకా కొన్ని రీజన్స్ ఏంటంటే కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్, ఇంకా రీజనల్ ప్రైజింగ్ స్ట్రాటజీస్, ఇవన్నీ కూడా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి మనకి ప్రైజెస్ వ్యారీ అవ్వడానికి. ఈ రోజు డాలర్ రేట్ ఎంత ఉంది అన్నదానికి పక్కన ఇమేజ్ అటాచ్ చేస్తున్నాను చూడండి. ఈ రోజు అయితే 86.65 ఇండియన్ రూపీస్ ఉంది. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ల్యాప్టాప్ ఎంత పడుతుంది అన్నది. ఇక్కడైతే స్పెసిఫికేషన్స్ కూడా మొత్తం అన్ని క్లియర్గా చూపిస్తున్నాను. ఏ మోడల్ ల్యాప్టాప్కి ప్రైస్ ఎంత ఉంది అన్నది. ఇవైతే వితౌట్ ట్యాక్సెస్, దీనికి ఇంకా ట్యాక్సెస్ కూడా ఉంటాయి. ఇంకా ఇంకో కామన్ డౌట్ ఏంటంటే మనం యుఎస్ నుండి వెళ్ళేటప్పుడు ఎన్ని ల్యాప్టాప్స్ తీసుకెళ్ళొచ్చు ఎయిర్పోర్ట్లో ప్రాబ్లం ఏం అవ్వకుండా అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. మనమైతే మాక్సిమం 2 ల్యాప్టాప్స్ తీసుకెళ్ళొచ్చు. 2 ల్యాప్టాప్స్కి అయితే అస్సలు ప్రాబ్లమే ఉండదు. మనం ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఒకటేమో వర్క్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు, ఒకటైతే రెగ్యులర్ ల్యాప్టాప్ అని చెప్పి చెప్పొచ్చు. 2 ల్యాప్టాప్స్ కంటే ఎక్కువ తీసుకెళ్ళకూడదా అని చెప్పంటే నా ఆప్షన్ అయితే తీసుకెళ్ళకపోవడమే బెటర్. ఒకవేళ మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పంటే మాత్రం బిల్స్ అనేది సేఫ్గా పెట్టుకోండి. ఒకవేళ ఎయిర్పోర్ట్లో అడిగినా కానీ బిల్స్ చూపించి కొంచెం కస్టమ్ ట్యాక్స్ అనేది పడుతుంది. సో అవి కట్టి మనం తీసుకెళ్ళొచ్చు. కొన్ని ఎయిర్పోర్ట్లో అయితే ఖచ్చితంగా ల్యాప్టాప్ తీసుకుందామని చూసే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఏ ల్యాప్టాప్ తీసుకుంటే బెటర్, ఇంకా పర్ఫార్మెన్స్ i5ది బాగుంటుందా, i7ది బాగుంటుందా, అసలు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, i5కి i7కి ప్రైస్ డిఫరెన్స్ ఉంది కదా. సో మనం i5 తీసుకుందాము, అంతేం ఎక్కువ చేంజెస్ ఏమి ఉండవు ల్యాప్టాప్ లో అని చెప్పి చాలా మంది i5 తీసుకుంటారు. అదైతే రాంగ్ స్టెప్. ఇప్పుడు i5 తో కంపేర్ చేసుకుంటే i7 ప్రాసెసర్ అనేది పర్ఫార్మెన్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా కోర్స్ అండ్ థ్రెడ్స్ అనేవి చాలా ఎక్కువ అప్లికేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది i7. ఇంకా క్యాచీ మెమరీ, క్లాక్ స్పీడ్ ఇవన్నీ కూడా మనకి i7లో అనేది ఎక్కువగా ఉంటాయి. ల్యాప్టాప్ అనేది మళ్ళీ కొనము. సో కొనేటప్పుడే కొంచెం మంచిగా ఇవన్నీ చూసుకొని, ప్రొసెసర్ ఇంకా స్టోరేజ్ ఇవన్నీ చూసుకొని కొనడం అయితే బెటర్. ఒకటి తీసుకుంటే మనకి చాలా లాంగ్ టైం అనేది మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ చూసి తీసుకోవాలి. ప్రెసెంట్ అయితే HP ఎన్వి ల్యాప్టాప్స్ అనేది చాలా బాగుంటున్నాయి. నేను కూడా యూజ్ చేస్తున్నాను. అది నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. నా దగ్గర ఉన్నది అయితే i7 ప్రాసెసర్. ఇంకా స్టోరేజ్ అయితే 1 TB వరకు ఉంటుంది. ఇంకా 360 degrees ఫ్లిప్ ల్యాప్టాప్. సో మనం దాన్ని ట్యాబ్లా కూడా యూజ్ చేసేయచ్చు. అదైతే ఇప్పటి వరకు అయితే మంచిగానే వర్క్ చేస్తుంది. ఇక్కడ యుఎస్ లో తీసుకునే ల్యాప్టాప్స్ కి చాలా వరకు ఫ్రీ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది రాదు. ఎందుకంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఒక పెయిడ్ ప్రొడక్ట్. సో మనం ఇక్కడ తీసుకోవాలి అంటే సబ్స్క్రిప్షన్ లా కానీ, 1 time పర్చేజ్, అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనం దాన్ని పర్చేజ్ చేసే ఆప్షన్. ఇంకా యుఎస్ కి కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కోసం ఇది. చాలా మంది స్టూడెంట్స్ కి అయితే తెలియదు. ఇట్లా యుఎస్ లో మనం కాలేజ్ ఈమెయిల్ యూజ్ చేస్తే 1 year అనేది ఫ్రీగా మనం మైక్రోసాఫ్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఏ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం కాలేజ్ ఈమెయిల్ యూజ్ చేసే లాగిన్ అయితేనే ఈ ఆఫర్ అనేది మనకు వస్తుంది. మీరు కనుక యుఎస్ లో ల్యాప్టాప్ కొనడానికి చూస్తున్నారు అయితే మీరు థ్యాంక్స్ గివింగ్ సేల్ అట్లాంటి సేల్ టైం ఉన్నప్పుడు కొనడం బెటర్. అట్లాంటి సేల్ వల్ల మనం ల్యాప్టాప్ మీద ఎంతో కొంత ప్రైస్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. సో మీరు అలా మనీ కొంచెం అనేది సేవ్ చేయొచ్చు. సేల్ టైంలో అన్ని ల్యాప్టాప్ ప్రైజెస్ తగ్గుతాయా అంటే మ్యాక్సిమం రెగ్యులర్ ల్యాప్టాప్స్ అయితే ఖచ్చితంగా తగ్గుతాయి. యాపిల్ ప్రోడక్ట్స్ అయితే అసలు డిఫరెన్స్ ఏముండదు. మీరు ఏ టైంలో కొన్నా దాని కాస్ట్ అయితే అంతే ఉంటుంది. మ్యాక్బుక్ ఇట్లాంటి ల్యాప్టాప్స్ మీద అయితే అసలు సేల్ వరకు అయితే వెయిట్ చేయడం వేస్ట్. సేల్ టైంలో కూడా ఈ ల్యాప్టాప్స్ మీద ఏ మాత్రం ఆఫర్స్ ఉండవు.
ఇంకా కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, ల్యాప్టాప్ లో సైజ్ డిఫరెన్స్ ఉంటుంది, సైజ్ డిఫరెన్స్ వల్ల దాని పర్ఫార్మెన్స్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పి చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. అట్లాంటి డిఫరెన్స్ ఏముండదు, అది మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఉంటుంది. మీకు కనుక చిన్న ల్యాప్టాప్ ఉంటే హ్యాండీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అని చెప్పి కొంతమంది అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు స్మాల్ సైజ్ ఉన్న ల్యాప్టాప్స్ తీసుకుంటారు. కొంతమందికి ఏంటంటే ల్యాప్టాప్ కొంచెం పెద్దగా ఉండాలి అని చెప్పి అనుకుంటారు. అలాంటి వాళ్ళైతే పెద్ద ల్యాప్టాప్స్ తీసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను క్లియర్ గా, ఇప్పుడు నేను చూపించే ప్రైజెస్ అయితే వితౌట్ ట్యాక్సెస్, దీనికి ఇంకా ట్యాక్సెస్ కూడా పడతాయి మనం తీసుకోవాలి అంటే. మా ఫ్రెండ్ ఫేస్ అయితే వెలిగిపోతుంది, కొత్త ల్యాప్టాప్ కొంది. దాని ఫీచర్స్ అయితే ఇందులో వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. ఇదైతే i7 ఇంటెల్ ప్రొసెసర్. ఇంకా దీని సైజ్ అయితేనేమో 14 ఇంచెస్ 360 degrees ఫ్లిప్. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం అంతా 1 TB అయితే స్టోరేజ్, విండోస్ 11. ఇది టోటల్ ప్రైస్. నార్మల్ ల్యాప్టాప్ ప్రైస్ అయితే $699 ప్లస్ ట్యాక్సెస్ కూడా మీకు ఈ బిల్లో చూడాలి. $754.74 పడింది ల్యాప్టాప్ కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.